హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెళ్ళిపోదాం రండి ఇవాళ లక్ష్మీ ముచ్చట్లోకి. ఇవాళ లక్ష్మీ ముచ్చట్లు ఏమిటంటే ఈ దెయ్యాల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం రండి. అనగనగా ఒక ఊరు అండి. ఆ ఊర్లో నేను, నాతో పాటు ఎవరో ఒక ముసలావిడ ఉన్నది, ఒక బాబు ఉన్నాడు, ఇంకా ఎవరెవరు ఉన్నారు. ఆ బాబు లాట్రిన్ పోయిండంట అండి. పోతే ఆ ముసలామ నేను అంటే కడుగుదామని చెప్పేసి అని నేను దగ్గర తీసుకుంటున్నా బాబుని. కానీ ఆ ముసలావిడ నాకు ఇస్తలేదు. సరే ఇవ్వకపోని అని చెప్పేసి అని నేనేం ఫీల్ కాలేదు. ఫీల్ కాకుండానే పక్కకు వెళ్ళిపోయాను. మళ్ళీ తర్వాత ఆ బాబు శుభ్రం చేసుకొని మళ్ళీ డ్రాయర్ పట్టుకొని నా దగ్గరికే వచ్చిండ్రు. నేను చాలా చిన్న పిల్లలాగా ఉన్నాను, ఇప్పుడున్న లాగా లేను. అయితే ఆ ముసలావిడ, నేను ఎప్పుడు చూడలేదు ఆ ముసలావిడిని. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన అండి ఆ బాబుని తీసుకొని వచ్చేసిన తర్వాత ఏమైందో ఏమో నాకు గుర్తులేదు. తర్వాత నేను అక్కడ ఉండొద్దు, వీళ్ళు నన్ను చూసుకుంటలేరు, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అని నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని బయలుదేరాను. అక్కడి నుంచి ఎలా వచ్చానో ఏమో తెలియదు, కానీ నేను అక్కడ వచ్చేసాను. చూస్తే మొత్తం మట్టి రోడ్లు, ఇసుక రోడ్లు, అంతా చెట్లు, పాత కాలంలో అవి ఎప్పుడూ చూడలేదు. అలా చెట్లన్నీ పెరిగి ఉన్నాయి, ఏది చక్కగా రోడ్లు లేవు, నీళ్లు ఉన్నాయి, చెట్లు చామలు అన్నీ పెద్ద పెద్దగా మొలిచిపోయి ఉన్నాయి. ఇవన్నీ నాకు అన్ని వింతగా అనిపిస్తున్నాయి. అయితే నా వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది పెద్దగా. అప్పుడే చల్లని గాలి, వేడి గాలి, పెద్దగా ఇంత రూపాలతోటి. అయితే నేను అప్పుడే బస్సు దిగానో లేదో తెలియదు, కానీ నడుచుకుంటూ వస్తున్నాను. నేను నడుచుకుంటూ వస్తూ ఒకరిని ఇట్లా హరివరం ఊరు వెళ్ళాలి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడ ఉంది. ఎలా అండి ఎటు వెళ్ళాలి అని చెప్పేసి అని ఒక ఇద్దరు భార్యాభర్తల్ని అడిగాను. అడిగితే అక్కడ ఆ భార్యాభర్తలు ఇద్దరు నన్ను చూసి చాలా భయపడకుండా, నాకు ఏమి చెప్పకుండా, అడ్రస్ ఏం చెప్పకుండా పారిపోయి వెళ్ళిపోయిండ్రు. అయితే ఒక్క ఆటో వస్తలేదు, ఒక్క బస్సు వస్తలేదు, ఏది లేదు అక్కడికి రావడానికి. మట్టి బుడదగా ఉంది. అయితే నేను అంటున్నాను, మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్న ఒక ముసలాయన ఎదురయ్యిండు. ముసలాయన ఎదురైన తర్వాత అక్కడికి ముసలాయన, నేను చెప్తాను నీకు అడ్రస్ అని చెప్పేసి అని రమ్మన్నాడు. మళ్ళీ కొంచెం చూసాక ఆయన ముసలాయన మాయమైపోయిండు, కానీ మా మామయ్యలాగే అనిపించిండు. మా అమ్మకి ఒక అన్నదమ్ముడు, మా మామయ్యని ఇట్లా చనిపోయిండు, లేడు, ఆయన బతికి లేడు, చనిపోయి ఉన్నాడు, నేను చూపెడతారా అమ్మ అని చెప్పిండు. వెళ్తూ ఉంటే దగ్గర ఒక 15 సంవత్సరాలు అయిందంట ఆ తవ్వకి. ఎందుకంటే డ్యామ్ కట్టాలి అని చెప్పేసి అని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి నా మొబైల్ ఉన్నదండి. నేను మా మామయ్య చాలా దూరంలో నడుస్తున్నాడు. నన్ను నువ్వు దగ్గర నడవకు, దూరంగా నడువు అని చెప్పి నాతో చెప్పిండు. సరే మామయ్య అని చెప్పి నేను అన్న తర్వాత నడుస్తూ ఉన్నాడు. నాకు ఏమైందో ఏమో తెలియదు, కానీ కాళ్ళకి ఏదో అడ్డం వచ్చేసి నన్ను కింద పడేసింది. కింద పడిపోయాను నేను. కింద పడిన తర్వాత నా చేతిలో ఉన్న ఫోన్ మొత్తం పగిలిపోయింది, స్క్రీన్ పగిలిపోయింది, మొత్తం బుడద అంటింది, నీళ్ళు అంటిని, చాలా నాకు మొత్తం బుడద అంటింది. అబ్బా ఏం చేయాలి, అసలు ఎంత ఘోరంగా ఎందుకు అయ్యింది అని చెప్పేసానని నేను అనుకుంటూ బాధపడుకుంటా, మామయ్య నా ఫోన్ పగిలిపోయింది, నేను దీంతోనే వీడియో తీస్తాను, యూట్యూబ్ వీడియోలు తీస్తాను, ఆ స్క్రీన్ కూడా ఎలా పగిలిందో చూడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను. అయితే దగ్గరికి వెళ్ళి చెప్తే, కాదమ్మా నువ్వు చెప్తున్నావు బరాబరే, ఇదిగో వీళ్ళు నాకు అడ్రస్ ఇందాక చెప్పిన వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉన్నారు, ఇంకొకరు కూడా అక్కడే ఉన్నారు,
కానీ అక్కడ కొంచెం అంత గ్రీన్గా అనిపిస్తుంది. కానీ అక్కడ గ్రీన్గా అనిపిస్తుంది. నా దగ్గర ఉన్నది అది శక్తి అక్కడికి రాలేదంట. అది ఏందో నాకు సరిగా అర్థం కాలేదు. అది దూరం ఉన్నది. అయితే వాళ్ళు అంటున్నారు, నీ వెనకాలే ఒక పెద్ద శక్తి తిరుగుతుంది, అది ఏదో కాదు, అది జిన్నేను, అది ఏమనుకున్నావు నువ్వు, అది చాలా డేంజర్, అందుకే నీ కళ్ళు ఘోరంగా ఎర్రగా అమ్మా ఇట్లా నీకు అడ్రస్ చెప్పడానికి నీ దగ్గరకు వస్తేనే మమ్మల్ని భయపెట్టేసి దూరం తోలేసింది. నీ దగ్గరకు కూడా ఎవరిని రానిస్తలేదు, నిన్ను అస్సలు ముట్టనిస్తలేదు అని చెప్పేసి చెప్పింది ఆమె, ఆ లేడీ ఎవరైతే ఉన్నారో. అందుకే మేమిద్దరం భయపడకుండా వచ్చేసినామమ్మా, కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండు అని నన్ను హెచ్చరించిన తర్వాత నేను వెళ్ళిపోయానంట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అయితే మా అమ్మ కూడా ఉంది, అమ్మ సరిగా గుర్తులేదు కానీ మా అమ్మకు కొంచెం బాగా ఏజ్ ఉన్నట్టు అనిపించింది. అయితే మా అమ్మ ఏం చేసింది, ఒక తాయిత్ అన్నది నాకు మెడలో వేసింది. మెడలో వేసిన తర్వాత నాకు విపరీతంగా చాలా అంటే చాలా ప్రాబ్లంగా ఉంది. ఆ ప్రాబ్లంగా ఉంటే ఆ ప్రాబ్లం తట్టుకుంటూనే ఉన్నా. అయితే మా అమ్మ అది ఇల్లు కాదు, ఎక్కడో అక్కడ ఆ ఊరు నుంచి వస్తుంటే అక్కడ నమాజ్ చేస్తుంటే అందరు ఏం చేస్తున్నారు, ఇట్లా ఊయల్లాగా ఊగుతూ ఆ నమాజ్ వింటూ అందరూ ఇట్లా ఊయల్లో ఊగుతూ ఉన్నారు. నేను కూడా అక్కడ కూర్చున్నాను. అయితే నమాజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసానని చెప్పులు ఇప్పాలి కదా, దేవుడిది కదా అని చెప్పేసానని నేను చెప్పులు ఇప్పేసి ఆ నమాజ్ వినుకుంటా ఆ ఊయల్లో ఊగుతూ వినుకుంటా ఉన్నాను. ఇదేంటబ్బా ఇలా ఉంది అని చెప్పి నాకే కొత్తగా అనిపిస్తుంది. సరే, అంత నమాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ గుడ్డి వాళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళకి నేను 10 రూపీస్ అట్లా ఇస్తే 200 రిటర్న్ ఇచ్చిండ్రు. నేను ఆ 200 తీసుకున్నా, వాళ్ళకి ఇవ్వలేదు, రిటర్న్ ఇవ్వలేదు. మళ్ళీ నా చేతుల్లో ఇట్లా డబ్బులు చూస్తే డబ్బులు లేవు కదా, నాకు అవసరం కదా, తర్వాత ఇచ్చేద్దాంలే వాళ్ళకి అని చెప్పేసాను. మళ్ళీ చేతుల్లో చూస్తే అక్కడ 500 నోటు ఉన్నది. అరే 500 కూడా ఉంది కదా అని చెప్పేసానని అనుకున్నా. మళ్ళీ అక్కడ వాళ్ళకి రిటర్న్ ఇచ్చానో లేదో గుర్తులేదు. మళ్ళీ ఒక స్టెప్స్ లాగా ఉన్నాయి, ఒక స్టెప్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మా అమ్మ అంటే అమ్మలాగా లేదు కానీ అమ్మలాగే అనిపించింది, అక్కడ పనుకొని ఉంది. నాకు ఇలా అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుందమ్మా, ఒక ఇట్లా కనబడుతుంది, నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే ఇక్కడ వద్దు చెప్పకు అని చెప్పేసానని అక్కడ వేరే చోట కిందికి తీసుకెళ్ళింది. ఒక ఇట్లా పరదాలాగా వేసి ఉంది, అక్కడ పరదాలాగా వేసి ఉంటే ఇక్కడ చెప్పు, ఇక్కడ ఎవరు వినరు అని చెప్పేసని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇట్లా ఇబ్బంది అవుతుందమ్మా, తాయితు కట్టిన కాడికి వెళ్ళి మరి ఎట్లా అమ్మా, మరి తాయితు కడితేనే కదా నువ్వు హెల్తీగా ఉండేది, తాయితు కట్టకపోతే ఆరోగ్యం మంచిగా ఉండదు కదా, నేను ఎట్లా కాపాడుకోవాలి, నాకేం అర్థమవుతలేదమ్మా, తాయితు తిప్పేద్దాము. నేను చిన్నగా పుస్తలకి కట్టుకున్న తాయితు, కానీ పెద్దగా అది విప్పేస్తున్నది. తాయితు కట్టుకుంటావా అని అది నా మీద పగబట్టేసింది, ఏదైతే ఉన్నదో ఆ జిన్ను పగబట్టేసి నానా రకాలు బాగా ఇబ్బంది పెడుతుంది, నన్ను బాగా పరిశాన్ చేస్తుంది, బాగా కష్టపెడుతుంది. ఇలా కాదు అని చెప్పేసానని ఇంకా ఏదైతే అది అవుతుందని మా అమ్మ ఏం చేసింది, ఆ తాయి తిప్పేయమ్మా, వద్దు ఉంచుకోకు అని చెప్పి ఏడ్చుకుంటానే బాధపడకుండానే నేను మా అమ్మకి ఆ తాయి తిప్పేసి చేతిలో పెట్టేసి ఇలా పక్కకి వస్తూ ఉన్నాను, బాధపడుకుంటూ ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాను. అది ఒక షాప్ లాగుంది, షాప్ దగ్గరికి వెళ్ళాను నేను. ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ షాప్లో కూరగాయలు అవన్నీ
ఎట్లా అంటే చిన్న ఇల్లు లాగా ఉన్నది, అక్కడ చిన్న బడ్డీ లాగా, అంటే ఎట్లా అంటే ఇంట్లోనే ఒక చిన్న లోపలికి దిగి వెళ్ళాలి, మెట్ల ద్వారా దిగి వెళ్తే అక్కడ షాప్ ఉందన్నట్టు. దిగి వెళ్ళిన తర్వాత షాప్ ఉంది. ఆ షాప్లోకి ఒక అవన్నీ తీసుకుంటున్నా, షాప్ ఉంది. ఆ షాప్లో నేను ఏమంటారు తీసుకుందామని వెళ్తే ఒక లేడీ వచ్చింది. ఫస్ట్ లేడీ వచ్చి నాతోటి అసహ్యంగా బిహేవ్ చేస్తుంది. అంటే అసహ్యంగా ఇట్లా నా బ్లౌజ్ ఎత్తడం, చీర లాగడం, చీర లేదు లంగా బ్లౌజే ఉంది నాది. నా లంగా బ్లౌజు చీర ఏదో అర్థం కాలేదు నాకు ఏముంది అని. అయితే దాన్ని పట్టుకొని పైకి ఇగ్గేస్తుంది. ఎందుకు ఇట్లా అసహ్యంగా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసానని నేను అన్నాను. అంటే ఆమె ఏ మాట వింటలేదు. నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా, వీడియోలు చేస్తావు కదా అని చెప్పి నన్ను అంటుంది. అవును చేస్తాను, నేను నాకు ఛానళ్ళు ఉన్నాయి, నేను అందుకే వీడియో తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అంటే మేమున్నాగా నువ్వు మాకెట్లా కాంపిటీషన్ అవుతావు, నువ్వు చేయకూడదు వీడియోలు అని చెప్పి అసహ్యంగా చేసి నా మీద ఆమె కింద పడిపోయి నన్ను ఆమె మీద కూర్చోబెట్టుకుంది. అప్పుడు వాళ్ళ భర్త, వాళ్ళ పాప, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చిండ్రు. చూడండి ఈ ఊరికి వచ్చి ఈ అమ్మాయి ఎలా చేస్తుందో, నా భార్యనే జుట్టు పట్టుకొని కొట్టింది అని చెప్పేసానని ఊరందరినీ రెచ్చగొట్టిండు ఆయన. రెచ్చగొడితే వాళ్ళందరూ కలిసి నన్ను బాగా కొట్టిండ్రు. అంటే ఇదంతా అది జిన్నే చేస్తుంది వాళ్ళని అందరినీ, ఈమెను కూడా అదే రెచ్చగొట్టి అది తీసుకొచ్చింది. ఎందుకంటే నేను తాయిత్తు కట్టుకున్నాను కదా, తాయిత్తు కట్టుకొని దాన్ని రాకుండా నా దగ్గర రాకుండా చేస్తానని చెప్పేసి పగబట్టింది. అంతా ఇట్లా దాని టాన్స్లోకి తీసుకొచ్చేసుకున్నది, అందరినీ దాని మాయలోకి తీసుకొచ్చుకొని చేస్తుంది అని నాకు అర్థమయ్యింది. వాళ్ళు నన్ను ఎట్లా అంటే ఇట్లా అన్నీ తీసుకొని కొట్టిండ్రు నా ముఖం మీద. నేను చాలా అంటే చాలా అందంగా ఉన్నాను, చాలా మంచిగా ఉన్నాను ఆమె కన్నా. నా వీడియోలు బాగా వైరల్ అయినాయి అంట, నాకు బాగా మనీ వస్తుందంట. అలా చూసి తట్టుకోలేక వాళ్ళు చేసిండ్రంట. అయితే అక్కడ వాళ్ళందరూ కొట్టి నన్ను అక్కడ కూర్చోబెట్టిండ్రు. ఒక మగ మనిషి ఉన్నాడు, ఒక పెద్ద ఆయన ముసలాయన. ఆ ముసలాయనకి ఏదో అవసరం ఉందంట. ఎవరో ఇంటికి వెళ్తావా, వాళ్ళని పిలుచుకొస్తావా అని అంటే నాకు ఇక్కడ ఎవరు ఇల్లు తెలియదు, నాకు అడ్రస్సు, నేను ఎవరిని పిలవను అని చెప్పేసి అంటే నీకు బాగా అహంకారం ఉన్నది, నిన్ను ఇలా కాదు అని చెప్పేసి నాతోటి అసహ్యంగా అక్కడ ఇక్కడ ముట్టుకుంటూ ఉంటే నాకు చాలా కోపం వచ్చేసింది. నేను అక్కడి నుంచి సరే నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఆయన్ని తోసేసి అక్కడి నుంచి నన్ను అంటే కట్టేసిండ్రు వాళ్ళు. కట్టేసిన తర్వాత కట్లన్నీ విప్పుకొని నేను వెళ్ళిపోయాను. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత అది కనబడ్డది. నువ్వు నన్ను కాదని తాయిత్తు కట్టుకుంటావా, నీకెంత ధైర్యం అని చెప్పేసానని దాని మాయలోకి నన్ను తీసుకెళ్ళిపోయింది. అది ఎలా ఉంది అంటే దాని వికృత రూపం, ఎర్రగా బగ మండే కళ్ళు, పెద్దగా హైటు, ఎంత అంటే ఒక 10 అడుగులు ఉన్నాడు, 10 అడుగులు ఉన్నది. అది ఆడదా మగదా అని అసలు ఏమీ అర్థమవుతలేదు, ఇట్లా ఉన్నది నా మీదకి. అయితే నేనేం చేశాను, ఒక పెద్దగా అది డ్యాన్స్లోకి తీసుకొచ్చుకున్నది. ఒక ప్లేస్ ఉన్నది, ఇల్లు లాగానే ఉంది, అందరూ వెతుకుతున్నారు, నేను దాంకున్నా, నా కోసం వెతుకుతున్నారు వాళ్ళు. ఎట్లా అయితే పెద్దలు ఫస్ట్ 2 పిల్లలు వచ్చిండ్రు, నలుగురు వచ్చిండ్రు. ఎవరైతే నన్ను పరిచయం చేసిండ్రో ఆ 2 పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళందరినీ పట్టుకొని గొంతు రపరప పోసేసిన. ఫుల్ బ్లడ్ గారిపోతూ ఉంది ఘోరంగా.
అయినా కూడా విడిచిపెట్టలేదు, ఒక పక్కకు సైడ్కి వేసేసాను. మళ్ళీ ఒక ఇద్దరు వచ్చిండ్రు, వాళ్ళిద్దరు గొంతు కూడా కోసాను. మళ్ళీ వెతుక్కుంటూ అలానే వచ్చిండ్రు. చాలామంది పెద్ద కుప్ప అయిపోయింది. వచ్చిన వాళ్ళందరినీ నన్ను వెతుక్కుంటా ఎవరెవరు వస్తున్నారో అందరినీ, ఆ ఊర్లో ఉన్న జనాన్ని అంతా గొంతులు కోసుకుంటూ రక్తంతో తడిచి ముద్ద అయిపోయాను. గొంతే కోస్తున్నా, ఏమంటలేను. పెద్ద కత్తి పట్టుకొని గొంతు కోసేస్తూ ఉన్నాను. కుప్పలు కుప్పలు వేస్తూనే ఉన్నాను వచ్చిన వాళ్ళందరినీ. అలానే చేస్తున్నా. అదేమో ఆ శవాలని మీద కూర్చొని పీక్కుని తింటుంది ఆ శవాలన్నిటినీ. నేను ఎలా అయితే కోసి అక్కడ వేస్తున్నానో రక్తం తాగుతుంది. ఆ రక్త మాంసాలని పీక్కొని తింటుంది. ఇంకా చెయ్యి అని చెప్తానే ఉంది, నన్ను రెచ్చగొడుతూనే ఉంది. దాన్ని మాయలో ఉంచుకొని నేను అలానే చేస్తూనే ఉన్నాను. ఎంతమంది వస్తే అయితే మాకు తెలిసిన వాళ్ళు, అంటే నాకు తెలిసిన వాళ్ళు, నా మంచి కోరిన వాళ్ళు కూడా వచ్చిండ్రు. నాకు చుట్టాలు అవుతారంట వాళ్ళు కూడా వచ్చి, సరే నీకు అన్యాయం జరిగింది కాబట్టి, నిన్ను వాళ్ళందరూ కొట్టిండ్రు కాబట్టి నువ్వు ఇదంతా చేస్తున్నావు, మేము ఒప్పుకుంటామా అని చెప్పేసి అని వాళ్ళు అన్నారు. నువ్వు ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి చెప్పాము అని అంటే, నువ్వు చెప్పేది ఏంది, నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తేనే కదా నువ్వు వాళ్ళకి చెప్పేది, లేకపోతే చెప్పలేవు కదా అని చెప్పేసి అని వాళ్ళతోటి అని వాళ్ళని పట్టుకొని వాళ్ళ గొంతులను కూడా కోసేస్తున్నా. నేను మరి చూడ్డానికి అంత బక్కగా ఉన్నాను, చాలా చిన్నదాన్ని, చిన్నగా ఉంది. నేను వాళ్ళ గొంతు కోసేస్తున్నా. వాళ్ళేమో సైలెంట్గా ఏమంటారు, నాకు సరెండర్ అయిపోయిండ్రు వాళ్ళు. అంటే చేసుకొని ఇష్టం అని అన్నట్టుగానే, అంటే అది వాళ్ళని కూడా మాయ చేస్తుంది అన్నట్టు. ఇదంతా దీని పనేనానని లాస్ట్కి ఒక చాలా పెద్ద కుప్ప అయింది. అది మింగేస్తుంది మొత్తం. తిరిగి చూస్తే రక్త మాంసాలు అవన్నీ. ఒక 4 పిల్లలు వచ్చిండ్రు. ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఏమో తెలియదు నాకు. ఆడపిల్లలు. 2 గొంతులు పట్టుకొని రపరప కోసేసిన బాగా. ఫుల్ నా ఒళ్ళంతా రక్తం. ఆ 2 పిల్లల్ని కోసిన తర్వాత నాకు విపరీతమైన బాధ. ఎందుకు ఇలా చేస్తున్నాను, నాకు ఏమైంది అని చెప్పేసి అని బాగా ఏడ్చేశాను. నేను ఒక్కదాన్ని ఇంత పని చేశానా, ఇంతమందిని చంపానా, అదేదో నేనే చనిపోయి ఉంటే అయిపోయి ఉండేది కదా అని. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు అక్కడికి వచ్చింది వాళ్ళు 4 ఆడపిల్లలు దైవాలే. వాళ్ళ 2 కోసేసాను కదా, వాళ్ళ రక్తం ఏమంటా నా మీద పడ్డ తర్వాత నాకు దాని మాయ తొలగిపోయింది. చాలా భయం వేస్తుంది నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఆ 2 పిల్లలకి చెప్పాను, నేను ఎందుకు బతికి ఉండాలి, ఇంతమందిని చంపాను, ఇంత పాపం మూట కట్టుకున్నాను నేను, ఇది నాతోనే అంతం కావాలి, నాతో పాటు ఆ శక్తి కూడా అంతం కావాలి అని చెప్పేసి నేనే ఆ కత్తి తీసుకొని నేనే నా తల మొత్తం ఇలా కోసేసుకొని చనిపోయాను. మొత్తం రక్తం అంతా. ఆ 2 పిల్లలు చెప్పేశాను. ఆ 2 పిల్లలు నవ్వుతూ ఉన్నారు. 2 అమ్మవార్లే వెలిగిపోతూ ఉన్నారు. అంటే ఆ ఊరిని కాపాడడానికి, నా నుంచి కాపాడడానికి. వాళ్ళేం చెప్పలేదు నన్ను చనిపోమ్మని. నా ఇంచు నేనే చనిపోయిన తర్వాత సడన్గా నాకు తెలివి వచ్చిందండి. ఇది నాకు వచ్చిన కళ పూర్తిగా. నేను నిజంగానే ఒక తాయెత్తు కట్టుకున్నాను, నా హెల్త్ మంచిగా లేక. ఆ తాయెత్తు తీసేయమని ఇదంతా కలబడ్డదండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేందో నాకు అర్థం కాలేదు, అది జిన్నా లేకపోతే ఇంకేదైనా శక్తి, ఎందుకు అలా కనబడుతుందో ఏమో తెలియదు. పనుకున్నా నేను, మధ్యాహ్నం అన్నం తిని పనుకున్నాను. ఈ మధ్య హెల్త్ మంచిగా లేకనే నేను వీడియోలు ఏమీ చేస్తలేను. చాలా ఉన్నాయి చేయడానికి, అవి తలుచుకుంటే భయం అవుతుంది. ఎందుకంటే నాకు అవన్నీ రియల్ వీడియోలే. అవి చేసినామంటే నాకు ప్రాబ్లం అవుతుంది. అందుకే కొంచెం దూరం ఉంచుతున్నాయి ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కల్పితం కానే కాదు, రియల్
నాకు జరిగిన కళ ఇది మొత్తం. మళ్ళీ మర్చిపోతానేమో అని వెంటనే ఫోన్ తీసుకొని వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, వినండి చెప్పిని. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరూ భయపడకండి, ఏం కాదు. చిన్నపిల్లలు అయితే వినకండి ఈ కథని. కథ అంటే కథ కాదండి, ఇది కళని, రియల్ కథని. ఓకేనా? థ్యాంక్ యూ. లెంత్ అయిపోతుందని చిన్నగా షార్ట్లో చేసి చెప్పాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ.